ఒక ఎకరంలో సాగు చేసినటువంటి బీర పంటలో ఉన్నాము. హైబ్రిడ్ విత్తనంతో ఒక ఎకరాకి 600 గ్రాముల విత్తనాన్ని పెట్టుకొని సాగు చేస్తున్నాడు. ఈ బీర పంట మనకి 45 రోజులలో మొదటి కట్టింగ్ వస్తుంది. దాదాపు 20 కట్టింగ్ల వరకు తీసుకునే అవకాశం ఉంది. ఈ బీర పంట చూసుకున్నట్లయితే మార్కెట్లో ఒక కిలో వచ్చేసి ప్రజెంట్ 15 రూపాయలు ఉంది. ఇదే రైతు పోయినసారి సాగు చేసినప్పుడు మార్కెట్లో 80 రూపాయల కేజీ కూడా అమ్మడం జరిగిందని చెప్తున్నారు. ఈ బీర పంట 45 రోజుల్లో మొదటి కట్టింగ్లో చూసుకున్నట్లయితే 30-40 కిలోలు రావడం జరుగుతుంది. పెరుగుతున్న కొద్దీ 10 కిలోల దిగుబడి పెరుగుతూ ఉంటుంది. ఈ బీర పంటని రైతు వచ్చేసి అడ్డుపందిరి విధానంలో సాగు చేయడం జరిగింది. అడ్డుపందిరి విధానంలో 2000 కట్టలు పెట్టుకొని 25 కిలోల క్రీపర్ నెట్ వేసుకొని ఈ బీరపంటను సాగు చేయడం జరుగుతుంది. చామంతి మొక్క ఇలా ఎక్కువ పువ్వులు పూయాలంటే ఏం చేయాలంటే చివర టిప్స్ ఉంటాయి కదా, చిగుర్లు గిల్లేస్తూ ఉండాలి. అప్పుడు మొక్క గుబూరుగా వచ్చి ఎక్కువ పువ్వులు పోస్తుంది. పువ్వులకు ఉంటాయి కదండి, పువ్వులు పూసిన తర్వాత ఇలా కాడలు వచ్చేసి ఉంటాయి కదా, వాటిని మనకు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత వెంటనే కట్ చేసి పడేయాలండి. అలా కట్ చేసినప్పుడు అదే ప్లేస్లో మనకు వెంటనే ఇంకొక మొగ్గ వచ్చి మనకు పువ్వులు అనేటివి బాగా పూస్తాయి. అలాగే మనకు పువ్వులు అనేటివి గుత్తులు గుత్తులుగా పూయాలి అంటే మనం ఇంట్లో చామ దుంపల్ని అలాగే బంగాళదుంపల్ని ఉడికిస్తాం కదండి. అలా ఉడికించినప్పుడు ఆ వాటర్ని వేస్ట్గా పడేయకుండా చల్లారిపెట్టి ఈ చెట్లకు కనుక పోస్తూ ఉంటే పువ్వులు అనేటివి గుత్తులు గుత్తులుగా వస్తాయి. అలాగే మనం బియ్యం కడుగుతాం కదండి, బియ్యం కడిగినప్పుడు ఆ వాటర్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఈ చెట్లకు కనుక పోసినట్లయితే పువ్వులంటివి మనకు ఎక్కువగా